పవన్ కళ్యాణ్ సీరియస్ మీటింగ్ అండి. ఎందుకంటే పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా జిల్లాలు కమిటీలు ఇలాంటి వాటిలన్నింటి మీద. 2 సంవత్సరాలు కావస్తుంది, పార్టీని బలోపేతం చేసుకోవాలి. మరొక వైపు మొన్న ఆయన ఢిల్లీ కూడా వెళ్ళారు, అక్కడి నుంచి కూడా ఏమైనా డైరెక్షన్ వచ్చి ఉండాలి. సరే, ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యం, దాన్ని కూడా ప్రజల ముందు నిష్పక్షపాతంగా ఉంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేపు ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే జనసేన ఇప్పుడే పురుడు పోసుకుంది ఈ ఎన్నికల్లోనే. సరే, గతంలో ఉన్నప్పటికీ కూడా పురిటి నొప్పులు చాలా పడ్డాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. 1-2 కాదు కదా, చాలా దెబ్బలు తిన్నాడు, చాలా అవమానాలు చేశాడు. అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ అనుభవించినంత ఆ వ్యధ క్షోభ ఎవరు అనుభవించలేదేమో భారతదేశ రాజకీయాల్లో. అన్ని అవమానాలు అనుభవించాడు ఆయన. ఎందుకంటే భార్య మీద మాట్లాడేవారు, కూతుళ్ళ మీద మాట్లాడేవారు, తల్లి మీద మాట్లాడేవారు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు అన్నట్టుగా పడేసేవారు. ఎవరిని? ఒక పవర్ స్టార్ని, కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అన్ని పంటి కింద బిగుసు కూర్చున్నాడు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఇంకా ప్రస్థానం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిన అంశమే. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. ఏదైనా ఒక విజయం వచ్చింది అనుకోండి, ఆ విజయంతో ఇంక మనకు అయిపోయింది అనుకుంటే ఫ్యూచర్ ఏం కనిపించదు. అది ముందుకు సాగాలి అంటే ప్రతిదీ కూడా విజయం వైపు అడుగులు సాగాలి. లైక్ ఒక వరల్డ్ కప్ ఉన్నదనుకోండి, ఒక మ్యాచ్ కొట్టేసామంటే ఇంక రిలాక్స్ అయిపోయామంటే నెక్స్ట్ వాడు మూసేస్తాడు, ఇంటికి వచ్చేయాలి సర్దుకుని. ఇది కూడా అంతే, రాజకీయ పార్టీలు కూడా. మరొక వైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక బరువు బాధ్యతలు చాలా ఎక్కువ. ప్రజారాజ్యం పార్టీ ఆ షేడ్ ఇంకా జనసేన మీద ఉంది. ఆ రకంగానే మాట్లాడుతుంటారు కూడా ఆయన వ్యతిరేకించే వాళ్ళందరూ. వాళ్ళ అన్న మూసేసాడు, ఈయన మూసేస్తాడు, లేకపోతే ఈయన ఏదో ఎవరికో తాకట్లు పెట్టేశారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కాళ్ళ మీద పెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మూటలు తీసేసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గర సూట్ కేసులు తీసేసుకుంటున్నారు. సూట్ కేసులు మూటలు తీసేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏమీ పేదరికం నుంచి రాలేదు, ఒక పవర్ స్టార్గా ఎదిగినోడు. ఆయనకు ఉన్నది ఆయనకి చాలు. ఈ తలనొప్పులు అవసరమే లేదు, ఈ తిట్టించుకోవాల్సిన అవసరమే లేదు, ఈ అనిపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. తన బతుకేదో ప్రశాంతమైన వాతావరణంలో 4 సినిమాలు తీసుకు బతుకుంటే రాజాలా బతుకుతాడు ఆయన. ఏమీ లోట్లు లేని వ్యక్తి. తనకున్నదే పాడు చేసుకుంటుంటాడు. గత ఎన్నికల్లో ఏంటి పరిస్థితి? ఎన్నికలకు ముందు జరిగినవి ఆ కౌలు రైతులు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఆ చేతికి ఎముక లేదంటారు పవన్ కళ్యాణ్ గారు. లేదు అంటారు కాదు, కనిపించిన దృశ్యాలు. సో మరి ఆయన్ని ఖచ్చితంగా బలోపేతం చేసుకోవాలి. సమయం కూడా ఆసన్నమైంది, మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పార్టీని నమ్ముకుండి జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఆ రకంగా ఆయన విస్తరణ వైపు వెళ్తున్నారు. మరొక కీలక విషయం ఏంటంటే ఈరోజు